అస్సలాము అలైకుం. పవిత్ర మక్కా యాత్ర హజ్ యాత్రకు బయలుదేరే వారికి కడప విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ ఏర్పాటు చేయాలి. హజ్ యాత్రకు వెళ్ళే వారికి కడప ఎయిర్పోర్ట్ నుండి నేరుగా జిద్దా ఎయిర్పోర్ట్ విమానాశ్రయం వెళ్ళే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉలమా కమిటీ కడప జిల్లా విమానాశ్రయం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, వసతులు కలిగి ఉన్నాయని, కడప జిల్లా రాయలసీమ మధ్యలో ఉన్న కాబట్టి కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన హాజీలను కడప ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఏర్పాటు చేసి కడప నుండే నేరుగా జిద్దా ఎయిర్పోర్టుకు విమానం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీనివల్ల రాయలసీమ హాజీలకు చాలా మేలు జరుగుతుందని, అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ వాడుకలోకి తీసుకురావాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే హాజీలను భవనంలో వసతి ఏర్పాట్లు చేయాలని, హజ్ యాత్రకు వసతి ఏర్పాట్లు చేయాలని, హజ్ యాత్ర ముగిసిన తర్వాత విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగే విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కడప జిల్లా కలెక్టర్ గారి ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌల్వీలు మహమ్మద్ అలీ సాహెబ్ వలీల్లా హుసేనీ సాహెబ్ నేతృత్వంలో రెహమాన్ సాబ్, ఫక్రుద్దీన్ సాబ్, ఖలీలుల్లా సాబ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మనము పవిత్ర మక్కా యాత్ర హజ్ యాత్రకు బయలుదేరుతామో కడప ఇమిగ్రేషన్ పాయింట్ను ఏర్పాటు చేసి మనము డైరెక్టుగా ఏదైతే హజ్కు ఉమ్రాకు వెళ్తామో ఇక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ ఒకటి ఏర్పాటు చేసి మైనారిటీలకు మేలు చేస్తారని ఆశిస్తున్నాము. ఇది రాయలసీమ మధ్యలో ఉంది కాబట్టి అటు అన్నమయ్య జిల్లా, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన ముస్లిం మైనారిటీలకు ఇక్కడి నుంచే ఇమిగ్రేషన్ పాయింట్ని ఏర్పాటు చేసి హాజీలను ఇక్కడ వసతులు అన్నీ కల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వినతి పత్రం అందించడం జరిగింది. उलमा कमेटी ये वो कमेटी है और ये उलमा मशाइखीन हैं और माहिदीन हैं जिन्होंने हज हाउस के लिए बहुत मेहनतें की उस दौर में और हज हाउस को यहाँ पर कायम करने में बहुत बड़ा रोल अदा किया था। आज हम यही गुजारिश करेंगे हुकूमत आंध्र प्रदेश से और सीएम साहब से कि आप सबसे पहले कड़पा एयरपोर्ट से हाजियों के लिए फ्लाइट शुरू करने का इंतजाम करें। शुक्रिया। పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు తేదీ 10 ఆగస్టు 2026న కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని ఆంధ్రప్రదేశ్ ఉలమా అయ్యమ్మా కమిటీతో పాటు మషాయిఖీన్ బోర్డు వారు కూడా దీంట్లో అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఈ అర్జీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఎలా అయితే పవిత్రమైన మక్కా యాత్రకు హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికుల కోసం హాజీల కోసం ఇమిగ్రేషన్ పాయింట్ మన కడప ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయాలని, తర్వాత కడప ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ ఇప్పటికే డెవలప్ చేసినారు, అభివృద్ధి చెందింది, రన్వే కూడా పెద్ద చేశారు. అందువల్ల ఇక్కడ ఇమిగ్రేషన్ పాయింట్ పెడితే డెవలప్మెంట్ అవుతుంది, రెవెన్యూ కూడా వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పంపించడం జరిగింది. గతంలో కూడా ఏ ఉలమా ఇమా కమిటీ వారు ఎప్పుడు ప్రస్తుతం హజ్ హౌస్ ఎక్కడుందో అక్కడ హజ్ హౌస్ను నిర్మించాలని చెప్పి ఆ స్థలాన్ని పరిశీలించి
హజ్ హౌస్ నిర్మాణం కోసము చాలా కష్టపడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అక్కడ హజ్ హౌస్ వాడుకలోకి తీసుకురావాలి. అక్కడ స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు, తర్వాత హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం అక్కడ బస ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడ ఏమేం వసతులు వాళ్ళకి కావాలో ఆ వసతులంతా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ అర్జీ ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారిని, అలాగే ఏవియేషన్ విమానయాన సర్వీసు మంత్రి, కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి మేము కోరుతున్నాం, వీలైనంత త్వరగా హాజీల కోసము మేము అర్జీలో పొందుపరిచిన విషయాలను పరిశీలించి వెంటనే ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే కడప రాయలసీమ నడిబొడ్డున ఉంది. పక్కన జిల్లాలు కర్నూలు, అనంతపురము, చిత్తూరు, నెల్లూరు ఈ జిల్లాల నుంచి బయలుదేరే హాజీలు కూడా కడప నుంచే బయలుదేరేటట్టుగా బాగుంటుంది. విజయవాడకు, హైదరాబాద్కు వెళ్లేదానికంటే కూడా కడపలో నుంచి ప్రయాణం చేస్తే కడప కూడా డెవలప్ అవుతుందని మరొక్కసారి వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.